కి చెందిన పబ్బతి వేణు అన్నగారి కుమార్తె అయినటువంటి పబ్బతి చిన్మయి శ్రేయ ఫెన్సింగ్ లోని ఏషియన్ గేమ్స్ నందు సత్తా చాటిన పబ్బతి చిన్మయి శ్రేయ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నేషనల్ జనరల్ సెక్రటరీ షోయబ్ రెహమాన్ రావడం జరిగింది. వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదు. ప్రతి ఒక్కరూ చదువులో అయితే స్పోర్ట్స్ లో అయితేనేమి నంద్యాల పేరు చరిత్రలో నిలబెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జోస్నా, తౌసీఫ్, చిరంజీవి, మహమ్మద్, ముషాహిబ్, జయంత్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నిజంగా ఈరోజు చాలా గొప్ప రోజు అండి. అమ్మాయి చిన్మయి గత పోయిన నెల 19వ తేదీ నేషనల్ ఛాంపియన్షిప్ లెవెల్లో 27th లెవెల్లో సాధించడం అనేది చాలా గర్వకారణము. ఫెన్సింగ్ కాంపిటీషన్ లో తనకు 27th లెవెల్ నేషనల్ లెవెల్లో రావడం అనేది చాలా నిజంగా కూడా హర్షణీయం అండి. సో ఇటువంటి తల్లిదండ్రులు కూడా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. మీ ప్రోత్సాహం వల్లే మీ అమ్మాయి ఇంత దాకా వెళ్ళింది. అలాగే జీవితంలో చిన్మయి ఇంకా ఎన్నో శిఖరాలను అందుకోవాలని చెప్పేసి, అలాగే తను ఇటువంటి ఛాంపియన్షిప్ లో ఎన్నో దాంట్లో పార్టిసిపేట్ చేసి మన దేశం పేరు నలుమూల దేశాల్లో మారిమోగేలాగా చేస్తుందని చెప్పేసి నేను అందరికీ కూడా తెలుపుకుంటాను. అలాగే మీడియా వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మహిళలు సాధించలేది ఏది లేదు అంటూ ఈరోజు మరొక పాప పమ్మర్తి వేణన్న గారి కుమార్తె అయిన పమ్మర్తి చిన్మయి ఈరోజు ఎవరెస్ట్ శిఖరాల లాగానే ఎదిగి నంద్యాలకు మంచి పేరు తీసుకొని వచ్చినందుకు చాలా సంతోషకరమైన వార్త. ఈ